Santosh అడుగుతున్నారు. హాయ్ అన్న, ఐమ్ డూయింగ్ ఎస్ఐపి ఇన్ టాటా డిజిటల్ ఇండియా ఫండ్ సిన్స్ ఆల్మోస్ట్ 5 years. Now it's in no profit and no loss condition. Actually, it's a loss because we need to consider time. The total amount invested is 7 lakhs. Shall I continue SIP or shall I stop it? సంతోష్ గారు, టాటా డిజిటల్ కాదు, ఓవరాల్గా మనకి డిజిటల్ ఫండ్స్ ఏవైతున్నాయి వాటి రిలేటెడ్గా నా వ్యూ అయితే నెగిటివ్ అండి. ఈవెన్ 7 months బ్యాక్ ఆర్ 6 months బ్యాక్ మన ఛానల్ ఒక వీడియోలో కూడా థింక్ ఓపెన్లీ షేర్ చేస్తాను అనేది. ఎందుకు అన్నది చెప్తాను. సో దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోవచ్చు. నార్మల్లీ ఎనీ సెక్టోరల్ ఫండ్లో ఎలొకేషన్ తీసుకునేటప్పుడు నాకు 2 మేజర్ ఫ్యాక్టర్స్ అయితే ఇంపార్టెంట్. ఒకటి మనకి వాల్యుయేషన్స్, ఓకే. సెకండ్ థింగ్ గ్రోత్ ట్రిగర్స్. ఈ 2 టిక్ అయినప్పుడే డెసిషన్ తీసుకుంటాను. మిగిలిన ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ ఈ 2 మేజర్ క్రిటికల్ అన్నమాట. మనకి డిజిటల్ ఫండ్స్ రిలేటెడ్గా వాల్యుయేషన్స్ పరంగా ఇక్కడ టిక్ అయితే వస్తుంది. ఎందుకంటే సెక్టర్ పరంగా బాగా కరెక్టే ఉన్నది కాబట్టి మనకి మంచి వాల్యుయేషన్లు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఫండ్ ఇన్వెస్టింగ్ కూడా రైట్ అవుతుంది. కాకపోతే గ్రోత్ ట్రిగర్స్ పార్ట్ ఏదైతే ఉన్నది ఇది కూడా మ్యాండేటరీ. నాకు ఇక్కడ గ్రోత్ ట్రిగర్స్ అయితే కనిపించట్లేదు. సో దట్స్ ద ఓన్లీ కన్సర్న్. మీకు ఐటీ స్టాక్స్ పరంగా లాస్ట్ 1 monthగా చూస్తే మీకు పర్ఫార్మెన్స్ అయితే బాగా కనిపిస్తుంది. ఈవెన్ ఫండ్స్ పరంగా కూడా ఆటోమేటిక్గా ఏదైతే స్టాక్ లో మనకి ఆ మూమెంటం కనిపిస్తుంది, ఫండ్స్ లో కూడా మీకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి మనకి బికాస్ అంత రిస్క్ తీసుకుంటాం కదా, సెక్టోరియల్ ఫండ్ అంటేనే రిస్క్. ఓకే, హై రిస్క్ కేటగిరీ ఇది. అంత రిస్క్ తీసుకునేటప్పుడు మనకి రిటర్న్ కూడా అలాగే ఉండాలి కదా. నాకు జస్ట్ వాల్యుయేషన్ రీరేటింగ్ మాత్రమే కాకుండా గ్రోత్ ట్రిగర్ కూడా ఉన్నది అనుకోండి, మనకి అప్పుడు ఒక 5 years 6 years 7 years ఇన్వెస్ట్ చేసామంటే ఆ 7 yearsలో మనకి అట్లీస్ట్ అంటే డబల్ కన్నా ఎక్కువ రావాలి. ఓకే, నేనేం చూస్తాను అంటే ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 3 to 4 yearsలోని మనీ డబల్ అయ్యేటట్టు అయితే దెన్ దట్స్ అ గుడ్ ఎలొకేషన్ ఆలోచిస్తాను అనమాట. సో మనం సెక్టోరల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 5-6 years ఉంచుతాం కాబట్టి సో ఆల్మోస్ట్ మనకి 200% ప్రాఫిట్ అయితే రాగలగాలి. ఆ ట్రిగర్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అట్ దిస్ మూమెంట్ అంటే నాకు కనిపించట్లేదు. మేబీ రేపు ఉదయం థీసిస్ మారచ్చు, అంటే గ్రోత్ రిలేటెడ్గా ఏమైనా ట్రిగర్స్ కనిపించి అవన్నీ జరిగితే థీసిస్ మారచ్చు. అట్ దిస్ మూమెంట్ అయితే నా వ్యూ అయితే ఇది. సో మీ ఇష్టం, ఇంకా మీ డెసిషన్ అయితే మీరు తీసుకోండి. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.